ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హాయ్. How about you? Was the interview fine? I'm really worried about results. ఎరా నువ్వా? నీ ఇంటికి వస్తే నేను లేదా అప్పులలో ఇంకెవరు వస్తారా? ఏంటో చెప్పు. నితిన్ వర్మ మ్మ్. ఢిల్లీలో ఐబిఎంలో ఆర్కిటెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారా? మ్మ్. బాగానే ఉంటాడు. మ్మ్. నీ వాట్సాప్కి పిక్ కూడా పంపా, ఒకసారి చూడు. వద్దు. రే ఒకసారి చూడరా, చాలా మంచోడు, హృదయం చాలా బాగా చూసుకుంటాడు. మంచోడే కానీ ఇప్పుడొద్దు. ఏ ఇంకొన్ని అప్పులు చేసి అప్పుడు చూస్తావా? ఆ వైష్ణవ్ వాడు కాల్ చేస్తున్నాడు రా. టెరెస్ మీదకి వెళ్ళి మాట్లాడదాం పద. ఆ వైష్ణవ్ వాడు కాల్ చేస్తేనేమో నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, ఆడేమో నాకు కాల్ చేసి తిడుతున్నాడు. మీ ఫ్రెండ్కి అప్పు తీసుకోవడమే తెలుసా, తీర్చడం తెలీదా అంటున్నాడు. సంబంధాలు వస్తేనేమో ఇలా వద్దంటున్నావు. ఏదో స్కూల్లో కలిసి పనిచేస్తున్నాం కదా అని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలా. రేయ్ నిజం చెప్పరా, నువ్వు ఉన్న ఈ సిచ్యువేషన్కి హృదయకి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాగలవా? తేలేనురా, డెఫినెట్గా తేలేను. కానీ బెటర్ లైఫ్ ఇవ్వచ్చు కదా. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసురా. వాటి కోసమే అప్పులంతా. తను నన్ను ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అడిగిందే లేదురా. అడిగితే నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అనుకుందో ఏమో. తన చిన్న చిన్న కోరికలు ఆశలు ఇవన్నీ తనలోనే పెట్టేసుకుంది. ఇప్పుడు ఆ స్టడీస్ కాస్త అయిపోయి జాబ్ ఏదో తెచ్చేసుకుంటే తను ఫ్రీ అయిపోతుంది కదా. అట్లా కాకుండా మళ్ళీ ఎవరికి వచ్చి పెళ్లి చేస్తే తను ఎవరి మీద ఆధారపడాలి కదా. లెట్ us give us some స్పేస్. సరే నీ ఇష్టం. నా ఇష్టం ఏంట్రా? సరే బాబు, నాకు అర్థమైంది. ఆ వైష్ణవ్ గారు నాకు కాల్ చేస్తే నేను ఏదో ఒకటి చెప్పుకుంటా. రేపు పొద్దున తన ఇంటర్వ్యూ ఉంది, మార్నింగ్ వస్తా, లేట్ చేయొద్దు. రేయ్ తను రెడీ అయిందా? వెళ్ళి చూడోసారి. సూర్య, రే సూర్య. చాలాసార్లు చెప్పానురా, కానీ లేగట్లేదు. రాత్రి ఏమైనా గొడవ పడ్డారా? హృదయ, 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 హృదయ.
స్వేచ్ఛ. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోరుకునేది అదే. అది దొరకని వాళ్ళు దాన్ని స్వార్థం అంటారు. దొరికిన వాళ్ళు రేపు చదివే పుస్తకాల్లో ఉంటారు. లైఫ్లో తొందరపాటుతో కొంతమంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల స్వేచ్ఛకి దూరంగా, బాధకి దగ్గరగా బ్రతుకుతుంటారు. అలాంటి తప్పే నేను చేశా. అది అప్పుడు అవసరం అనిపించింది, ఇప్పుడు అదే భారమైంది. హలో నాన్న ఎక్కడున్నావు? వస్తున్నా. అసలు బయలుదేరావా? కార్లో ఉన్నా. ఏది ఒకసారి హారం కొట్టు. ఆటోలో వస్తున్నావా? దాంట్లో రాగాని తొందర రారా బాబు. ఎన్నెన్ని టీలు పోయాలి రైలుకి. తాగి తాగి సచ్చేలా ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ 2 మీటింగ్స్కి లేట్ వచ్చు. కనీసం ఈ మీటింగ్ అయినా తొందరగా. పలుపు యతవకి. సారీ, లేట్ అయింది. ఈరోజు అమ్మ వాళ్ళు వస్తున్నారని తెలుసు కదా, కొంచెం తొందరగా వస్తే ఏమైంది? అమ్మాయిని అడిగిందో తెలుసా? సారీ, సడన్గా క్లయింట్తో డిజైన్ గురించి మీటింగ్ వచ్చింది. అదే నువ్వు ఆ వెడ్డింగ్ డిజైన్ బాగుందని చెప్పావు కదా, వాళ్ళ క్లాస్మేట్లో నచ్చలేదు. అయినా నేను ఆంటీకి కాల్ చేసి చెప్పాను. షీ వాస్ ఫైన్ విత్ దాట్. అయినా రాత్రి 12 వరకు మీటింగ్లు ఏంటి? యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్. సడన్గా 6 o'clock కాల్ వచ్చింది. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. అయినా నువ్వు 2 AM వచ్చిన టైమ్స్ ఉన్నాయి. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐమ్ అ మ్యాన్, ఐ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్. ఓ, మెయిల్ ఈగో మొత్తానికి బయటకు వచ్చింది. నువ్వేమని అనుకో ప్రియా, బట్ ఐమ్ నాట్ ఫైన్ విత్ దిస్. ఇంకా ఎంతకాలం? వీకెండ్స్ కూడా యువర్ బిజీ, యువర్ క్లయింట్స్, యువర్ డిజైన్స్. అండ్ మళ్ళీ నేను ఫీల్ అవుతానని నీ డిజైన్స్ తీసుకొచ్చి నాకే చూపిస్తాను బాగుందా అని. వీఆర్ జస్ట్ యాక్టింగ్ ప్రియా. హస్బెండ్ వర్క్ చేస్తూ వైఫ్ ఇంట్లో వెయిట్ చేస్తే అది లవ్. అదే వైఫ్ వర్క్ చేస్తే అది జస్ట్ యాక్టింగా? అంతేనా? యు నో వాట్ అరవింద్, ఈ లైఫ్ మనం చూస్ చేసుకున్నాం. అయినా నేను నీకు ముందే చెప్పాను మ్యారేజ్ అయ్యాక వర్క్ చేస్తానని. దెన్ యూ అగ్రీడ్. ఇప్పుడు సడన్గా యూర్ నాట్ ఫైన్ విత్ దాట్ హా? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. వై? బోర్ కొట్టేశానా? రోజు నన్నే చూస్తున్నావు కదా. నువ్వు జాబ్ మానేసి స్టార్టప్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ ఫాదర్ ఒప్పుకోలేదు, బట్ నేను సపోర్ట్ చేశాను. యు నో వై? మనం బాగుంటామని, మన హ్యాపీనెస్ కోసం. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఐల్ బీ హ్యాపీ అండ్ వీల్ బీ హ్యాపీ. వీడు అక్కడ సచ్చేటేటు. అబ్బా, లాస్ట్ టైం అది బెటర్ రా బాబు. ఆ గడ్డం ఏంటి? ట్రిమ్ చేసుకోవచ్చుగా. అంటే కొంచెం డీసెంట్గా ఉంటుందని. దీనికేం తక్కువ లేదు. ఏదో సిగరెట్ స్మెల్ వస్తుంది, కొంచెం మింట్ వేసుకో. In the last 2 meetings, we have discussed on requirement, probability and module. And in this meeting, we are going to focus on What? I'm listening. I'm with him. దొబ్బింది. లైటర్ ఉందా? కార్లో మర్చిపోయాను. నన్ను కాల్చురా, నన్ను కాల్చు. చెప్పానుగా, కార్లో మర్చిపోయాను. ఉంటే కాల్ చేస్తావా? అయినా మీటింగ్ మధ్యలో మింట్ వేసుకోవడం ఏంట్రా? నువ్వే కదరా వేసుకోమన్నావు స్మెల్ వస్తుందని. ఏంటి అక్కడ? అయినా నిన్ను కాదురా, నన్ను అనుకోవాలి. ఎంత కష్టపడి వాళ్ళ మీటింగ్ బ్రతిమాలని చూడు. కాళ్ళేమన్నా పట్టుకుని ఒప్పించావా? ఇంకా నెక్స్ట్ అదే పట్టుకోవాలరా. అయినా మనకు కొన్ని కావాలంటే మనం కొంచెం తగ్గాలరా. అంతేగాని నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. అరే, నాకు ఒకటి ప్రతిమలాడు ఒప్పించడానికి రాదురా. నేను ఇలాగే ఉంటే ఈడు కాకపోతే ఇంకోడు.
అంతేగాని నాకు ఒకటి కింద పనిచేయడం నచ్చదురా. ఇక్కడ ఎవరికి ఒకటి కింద పనిచేయడం ఇష్టం ఉండదురా. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఆఫీసులు మాత్రమే ఉంటాయి, అందులో ఎంప్లాయీలు ఉండరు. అయినా నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ పర్సనల్ లైఫ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నావు. నిన్న కలిసారంటగా, ఏమైంది? ఈ విషయం నీకు ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా ప్రియా, బట్ ఐ కుడెంట్. నువ్వంటే నాకు ఇష్టమే ప్రియా, బట్ ఇష్టానికి కలిసి బతకడానికి చాలా తేడా ఉంది. మన ఇద్దరికి సెట్ అవుతుంది ప్రియా. వేర్ ఇన్ 2 different paths. ట్రై టు అండర్స్టాండ్. నువ్వు అలా చూడకు ప్రియా, నా మీద నాకే గిల్టీగా ఉంది. అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది? మనకి పిల్లలు పుట్టి అప్పుడు విడిపోతే తప్పు. బట్ కార్తీ, ఏమైంది? ఏం చెప్పవేంటి? 3 ఏళ్ల క్రితం నేను లేకపోతే బ్రతకలేనన్నావు, ఇప్పుడు నేను ఉంటే బ్రతకలేనంటున్నావు. నువ్వే డిసైడ్ చేసుకో. అయినా ప్రేమించుకుంటే బాగానే ఉన్నారు కదరా, ఇప్పుడేమైంది? హరే, 200 రూపాయలు పెట్టి ఏసీ థియేటర్లో సినిమా ఎవడైనా చూస్తాడరా? అదే మూవీ తీయమంటే ఎవడి వల్ల కాని పని. లవ్ చేసుకునేటప్పుడు కూడా అంతే, సినిమా చూస్తున్నట్టు బాగానే ఉంటుంది. అదే మ్యారేజ్ అంటేనే షూటింగ్ లాంటిది, ఎప్పుడూ టెన్షనే. ఇప్పుడేమవుతుందో తెలియదు. సరే, నేను వెళ్తున్నా. రేయ్, వారం తర్వాత ఇంకో మీటింగ్ ఉంటుంది, ఈసారి టైంకి రా, లేదంటే ఇది కూడా దొబ్బేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది, ఎలారా మరి? నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే ఏం రాస్తున్నావురా? హెల్త్ ఇన్సూరెన్స్లో 1 lakh వచ్చే ఛాన్స్ ఉంది. స్కూల్లో గట్టిగా ట్రై చేస్తే 3 months అడ్వాన్స్ సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఒక 1 lakh దాకా ట్రై చేయగలుగుతాను రా. మరి మిగతావి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఊర్లో ఇల్లు ఉంది కదా, వాడెవడో వెంటబడుతున్నాడు కొంటాని, వాడికి అమ్మేద్దాం. రేయ్, మీ అమ్మ నాన్న జ్ఞాపకార్థంగా ఉన్నది అది ఒక్కటే కదరా? లేని వాళ్ళ జ్ఞాపకాలు పెట్టుకొని ఉన్నవాళ్ళనైతే పోగొట్టుకోలేం కదా. అలా అని ఇల్లుని అమ్మేస్తావా? ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, ప్రాణం పోతే? నేను రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను, వచ్చేసరికి 4-5 days పట్టొచ్చు. తనని చూసుకో. అరవింద్, నీకు అబ్బాయి పుడితే ఇష్టమా అమ్మాయి పుడితే ఇష్టమా? అమ్మాయి. ఏ అబ్బాయి వద్దా? అబ్బాయి వద్దని కాదు, బట్ ఇంట్లో 3 అబ్బాయిలు ఎందుకని. నీకు బ్లూ కన్నా వైటే సెట్ అవుతుంది.
మన ఇద్దరికి సెట్ అవ్వదు ప్రియా. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఐల్ బీ హ్యాపీ అండ్ వీల్ బీ హ్యాపీ. 3 ఏళ్ల క్రితం నేను లేకపోతే బ్రతకలేనన్నావు, ఇప్పుడు నేను ఉంటే బ్రతకలేనంటున్నావు. నువ్వే డిసైడ్ చేసుకో. వీఆర్ ఇన్ 2 different paths ప్రియా. అరవింద్, అరవింద్, హ? Yeah, so guys, as Akash said before, Yes, we are doing this project. ఏమేంద్రా, అంతా అనుకున్నట్టు అవుతుంది కదా? అండ్ నవ్ యు ఆర్ CEO ఆఫ్ యువర్ కంపెనీ మ్యాన్. అండ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వీ విల్ బీ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. ఇంతకుముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఎప్పుడూ నా లైఫ్, నా గోల్స్, నా హ్యాపీనెస్ అనే ఆలోచించాను. ప్రియా ప్రెగ్నెంట్ రా. వాట్? ఎలా? ఛీ, ఎప్పుడు తెలిసింది? ఈ విషయం తను చెప్తే తెలియలేదు, తన ఫ్రెండ్ ఎవరో చెప్తే తెలిసింది. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతానో, నా ప్రాజెక్ట్ ఏమవుతుందో అని ఆలోచించింది. ఇప్పుడు కూడా తను నా గురించి ఆలోచించింది. కానీ నేను ఫూలిష్గా ఎప్పుడు తను అర్థం చేసుకోలేదు. తనెప్పుడు అంటుండేదిరా, మనకు నచ్చింది చేయడంలో తప్పు లేదు, కానీ అందరూ మనకు నచ్చిందే చేయాలనుకోవడం తప్పు. ఇప్పుడు నేను చేసింది అదే. అంతా నాకు నచ్చినట్టే ఉండాలి, నా లైఫ్, నా బిజినెస్. తను మాత్రం మన ఫ్యామిలీ, మన హ్యాపీనెస్ అంటూ ఆలోచించేది. కానీ నేను మాత్రం ఇంకా నా దగ్గరే ఉండిపోయాను. తను నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అనుకున్నాను రా, కానీ నిజానికి నేనే తను అర్థం చేసుకోలేదు. తను ఈరోజు ఢిల్లీ వెళ్ళిపోతుందిరా. ఈలోపు తను ఒకసారి కలవాలి, లేదంటే మళ్ళీ తన్ని కలిసినా అర్థం చేసుకునే స్టేజ్ తను దాటిపోతుంది. అప్పుడు తనకి నా మీద ఉండేది జాలి మాత్రమే, ప్రేమ కాదు. కాల్ చేసావా? చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫ్రెండ్ ఫోన్ కూడా కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. మరి వెళ్ళి కలు వెంటనే. హా. రే, కారులో వెళ్తే ట్రాఫిక్లో లేట్ అవుతుంది. నా బైక్ తీసుకుని వెళ్ళు. కదిలిన హృదయం అడుగేసి వెళుతుందా, ప్రాణమే నిలువక తనకై తరులుతుందా.
జారి కదిలిన హృదయం అడుగేసి వెళుతుందా ప్రేమనే తెలుపుట సబబై తరుముతుందా కనుల తెరచాటును వీడిన సమయం కలల ఎడబాటును చేరిన తరుణం ఓ ఓ మన్నించదా మనసు చేరి నవ్వించదా మాట కలిపి హలో హలో రే ఎక్కడ ఉన్నారా? ఏమైంది? డాక్టర్ అయితే నిన్న ఒకసారి వచ్చి కలవమన్నాడు రా. ఏంటి ఇంకా ఫాలోయింగా? లేదు, జస్ట్ అలా వాక్ వచ్చాను. ఈ డ్రెస్లోనా? పాప ఎలా ఉంది? షీస్ ఫైన్. హృదయ రాలేదా? తనకేదో పని ఉండి బయటికి వెళ్ళింది. ఈరోజు అరవింద్ బర్త్డే. అరవింద్తో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? తనకేం కావాలో తెలియకపోవడం. అది తెలిసే లోపే ఈ కథ ముగింపు మరో కథకు సాగింపు ఈ కథ ముగింపు మరో కథకు సాగింపు ఒక ప్రాణం త్యజింపు హలో? మరు హృదయం జయింపు రే ఎక్కడ ఉన్నారా? ఒక ప్రాణం త్యజింపు ఏమైంది? మరు హృదయం ఏదో యాక్సిడెంట్ కేసు అంటరా. పాపం బ్రెయిన్ డెడ్ అంట. అతని హార్ట్ డొనేషన్కి ఇచ్చాడు. అతనిది ఇంకా హృదయది మ్యాచ్ అవుతుందంటరా. వాళ్ళు ఎవరో రావాలి. డాక్టర్ అయితే నిన్న ఒకసారి వచ్చి కలవమన్నాడరా. లైఫ్ ఎప్పుడో ఎవరినట్టు తీసుకెళ్తుందో తెలియదు కదా. ఇక్కడ హృదయ, ఇంకెక్కడో అరవింద్. అయినా అందరూ తను లేరనుకుంటున్నారు. తను ఎప్పుడూ మిమ్మల్ని వింటూనే ఉంటాడు తనలా. ఏంటి సడన్గా రమ్మన్నావు? ఏంటిది? ప్రియా నీకన్నా పిచ్చి పట్టిందా? అసలు ఆలోచించేసేసావా? ఆలోచించి చేశాను. నువ్వు ఇవ్వాలి. అరవింద్, ఒకవేళ నేను నీకంటే ముందే చనిపోయాను అనుకో. ప్రియా అనుకో, నేను చూడాలి కదా. నీ గుండె చప్పుడు నాకు వినిపించాలి కదా. ఒకవేళ మన ఇద్దరం ఒకేసారి చనిపోయామనుకో, ఈ లోకాన్ని మనం ఇంకొంచెం చూడొచ్చు. మన ప్రేమ మరి అంత సెల్ఫిషా? మన ప్రేమ మనతోనే చనిపోవాలా? చెప్పు. ఓకే